హలో, వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా? డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, వ్యాధులను నిర్వహించడానికి మన ఆరోగ్యానికి అన్ని రకాల విటమిన్లు అవసరం. ఆరోగ్యకరమైన శరీర పనితీరులో విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లో దేనికదే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అయినప్పటికీ మనలో చాలామంది విటమిన్ల లోపాన్ని విస్మరిస్తూ ఉంటారు. విటమిన్ల లోపం ఏర్పడితే శరీరం పలు సంకేతాలను ఇస్తుంది. వాటిని అసలు విస్మరించకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం మన రోగ నిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి శరీరానికి ప్రతిరోజు విటమిన్లు ఏ, డి, సి, ఈ, బి6, బి12 లతో పాటు ఫోలేట్, జింక్, ఇనుము, రాగి, సెలీనియం వంటి మినరల్స్ అవసరం. విటమిన్లో ముఖ్యంగా విటమిన్ బి12 శరీరం నిర్మాణంలో ఆరోగ్యంగా ఉండటంతో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి12 లోపం శరీరానికి చాలా ప్రాణాంతకంగా పరిగణిస్తారు. ఇది చాలా సాధారణమైనప్పటికీ చాలా కాలం పాటు దీనిని నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా మరణ ప్రమాదం పెరుగుతుంది. విటమిన్ బి12 లోపం యొక్క లక్షణాలు. విటమిన్ బి12 శరీరానికి అవసరమైన పోషకం. ఇది ఎర్ర రక్త కణాలు, డిఎన్ఏ కణాల జన్యు పదార్థాలను తయారు చేయడంలో శరీరానికి సహాయపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో కొబాలమిన్ అని కూడా పిలువబడే విటమిన్ బి12 లోపం శరీరాన్ని లోపలి నుంచి బోలుగా మార్చడం ప్రారంభిస్తుంది. శరీర బరువును నిర్వహించడం కష్టమవుతుంది. చాలా కాలం పాటు శరీరంలో తక్కువ స్థాయి కారణంగా నరాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పిండానికి నాడి సంబంధిత అభివృద్ధికి తగినంత విటమిన్ బి12 అవసరం. దీని లోపం శాశ్వత నరాల నష్టానికి దారితీస్తుంది. వాస్తవానికి దీని లక్షణాలు చాలా ప్రాణాంతకం. ఇక్కడ మీరు ఈ లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం. రక్తహీనత. విటమిన్ బి12 లోపం కారణంగా శరీరంలో రక్త ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా రక్తహీనత ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో శరీరంలో చాలా బలహీనత ఉంటుంది. దీని కారణంగా వ్యక్తి చిన్న పని చేసిన తరువాత కూడా అలసిపోతాడు. చేతులు, కాళ్ళల్లో తిమ్మిరి. చేతులు, కాళ్ళల్లో తిమ్మిరి విటమిన్ బి12 లోపానికి సంకేతం. నాడి వ్యవస్థ ప్రతికూలంగా ప్రభావితం కావడం వల్ల ఇది జరుగుతుంది. దీనివల్ల కొన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కొన్ని నిమిషాల పాటు చేతులు, కాళ్ళు తరచుగా తిమ్మిళ్ళు పడుతుంటాయి. నేరుగా నడవడం సమస్య. విటమిన్ బి12 లోపం న్యూరోసిస్టమ్ ఎఫెక్ట్కు కారణమవుతుంది. దీనివల్ల వ్యక్తికి నడవడంలో ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల శరీరం సరిగ్గా సమన్వయం చేసుకోలేకపోతుంది. ఆకలి నష్టం, పోషకాల కొరత. విటమిన్ బి12 లోపం కారణంగా ఒక వ్యక్తికి అవసరాన్ని బట్టి ఆకలిగా అనిపించవద్దు. అటువంటి పరిస్థితుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు. బలహీనత, అలసట సమస్య దీర్ఘకాలంగా కొనసాగుతుంది. డిప్రెషన్. విటమిన్ బి12 లోపం వ్యక్తి మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. చాలా కాలం పాటు దాని లోపం కూడా డిప్రెషన్కు దారితీస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం, తగిన చికిత్స పొందడం ద్వారా విటమిన్ బి12 లోపం నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.